అది ఇంకో 2-3 వేల మంది ఉంటారు. అట్లా ఇంత పెద్ద సంస్థానం నడిపిస్తున్నా మామూలు విషయం కాదు అది. డెఫినెట్లీ. ఎంతోమందికి ఉపాధి. నాదేందంటే నా జీవిత ఆశయం వరల్డ్ క్లాస్ ఇంజనీర్లను తయారు చేయాలి. ఇప్పుడు ప్రపంచం అంతా మార్పు వస్తుంది. ఇప్పుడు డ్రైవర్ లేని కార్ నడుస్తుంది, మనం చూస్తున్నాం. డ్రైవర్ లేకుంటే కార్ పోతుంది. రోబోలతోటి మొన్న జపాన్లో పోతే రోబోలతో హోటళ్ళన్నీ ఉడుస్తున్నారు. మన కాఫీలు టీపీలు కూడా రోబోలో తెచ్చిస్తున్నారు. మొత్తం మార్పు వచ్చేస్తుంది. మన పిల్లలకు పాత జమానల పాత సిలబస్ల 20-30 ఏళ్ళది ఇంకా సిలబస్తో పోతే మనం కష్టమవుతుంది. మన పిల్లలు ప్రపంచంలో జాబ్ రావాలంటే ఇప్పుడు నీకు ఎవరున్నారు? ఇప్పుడు మైక్రోసాఫ్ట్, గూగుల్, ఫేస్బుక్, అమెజాన్, యాపిల్ వీళ్ళు ఉన్నారు. వీళ్ళంతా టెక్నాలజీ కంపెనీలు, వీళ్ళు మల్టీనేషనల్ కంపెనీలు. ఆ టెక్నాలజీ కంపెనీలో మన పిల్లలకు జాబ్ రావాలంటే దాని తగ్గట్టు మనం తయారు చేయాలి. స్టూడెంట్ను రైట్ తయారు చేయాలంటే ఇప్పుడు జేఎన్టీ సిలబస్ ఉంది, తప్పేం లేదు. అది ఉస్మానియా సిలబస్ ఉన్నది, తప్పేం లేదు. కానీ ఆ వాళ్ళ మల్టీనేషనల్ కంపెనీలకు తగ్గట్టు సూట్ అయితలేదు. ఈ లేటెస్ట్ కొత్త స్టూడెంట్ జనరేషన్కు సెట్ అయితలేదు. నేను అది అబ్జర్వ్ చేసి ఏం చేసిన అంటే మా యూనివర్సిటీలో మొత్తం పిల్లలకు స్టూడెంట్స్కు ఫస్ట్ ఇయర్స్ అంతే ల్యాప్టాపే నీ లైఫ్ పార్ట్నర్. ల్యాప్టాప్ లేని కాలేజీకు రావద్దు. ఆ సిస్టమ్ ఇంప్లిమెంట్ చేసిన. ఇప్పుడు నడుస్తుంది ఆల్రెడీ. ఇప్పుడు నడుస్తుంది. అది చేస్తే పిల్లల దగ్గర ఎంత ఆనందం వచ్చిందంటే నీకు బుక్ దేకున్నా సరే పెన్ను దేకున్నా సరే ల్యాప్టాప్ తీసుకొని వస్తే సరిపోతుంది. ఎందుకంటే ప్రపంచం అంతా టెక్నాలజీ స్కిల్. నేను అమెరికా పోయినా లాస్ట్ ఇయర్.